దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 14. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను కాచి కాపాడి మరొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఎస్తేరు గ్రంథము 7 నుండి 10 అధ్యాయములు. 7వ అధ్యాయము. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకెన్నను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. రాజా, నీ దృష్టికి నేను దయపొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా ఉందును. ఏలయనగా మా విరోధిని తప్పించుటకై మేము రాజువగు తమని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషి కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరుచుకున్నవాడెవడు? వాడేడి అని రాణియోగ ఎస్తేరుని అడగగా, ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడైను. రాజు అనుగ్రహం ఉంది ద్రాక్షారసపు విందును విడిచి వనమునకు పోయిను. అయితే రాజు తనకు ఏదో హాని చేయి ఉద్దేశించినని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకే నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి, వీడి ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర ఉండు షండులలో హర్బోనా అను ఒకడు, ఏలినవాడా, చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైను ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యి హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞించెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. 8వ అధ్యాయం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకిచ్చెను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా, రాజు హామాను చేతిలో నుండి తీసుకుని తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరి ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయపొందిన దాననైనా రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను, రాజువైన తమ సకల సంస్థానంలో ఉండి యూదులను నాశనము చేయవలనని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞయిడి. నా జనుల మీదకి రాబో కీడును, నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా, రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగూ సెలవిచ్చెను. హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చియున్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడెను. అయితే రాజుపేట వ్రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీ రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించిడి. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకుని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను. రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరంతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాస్వముల మీద అంచెగాండ నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో ఒక్క దినమందే అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణం మందుండి యూదులు కూడుకుని తమ ప్రాణములు కాపాడుకుంటకు ఆయా ప్రదేశంలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ, శిశువులను, స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లబెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడెను. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికీ పంపించవలననియు, యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలననియు ఆజ్ఞ ఇయ్యబడెను.
రాజనగరు పనికి పెంచబడిన బీజాస్వముల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకిదు శూషాను కోటలు ఇయ్యబడెను. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రములను, బంగారపు పెద్ద కిరీటమును, అవిసెనారుతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే రాజు సముఖము నుండి బయలుదేరెను. అందు నిమిత్తము శూషాను పట్టణం ఆనందించి సంతోషముందెను. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందము, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిది. మరియు దేశజనుల్లో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. 9వ అధ్యాయము. రాజు చేసిన తీర్మానమును, చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదమని పగవారు నిశ్చయించుకొనిన దినమునని యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నింటిలో ఉండు పట్టణములందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైను గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి. శూషాను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమోదాత కుమారుడైన యూదులకు శత్రువుకు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత, దల్పోను, అస్పాత, పోరాత, అదల్య, అరీదాత, పర్మష్త, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున శూషాను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు శూషాను కోట యందు 500 మంది, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేస్తున్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు మీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడినని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శూషాను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చిన శూషానులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. శూషాను నందున్న యూదులు ఆదారు మాసంలో 14వ దినమందు కూడుకుని శూషాను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానములందుండి తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధుల్లో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసి కొంచెం సంతోషముగా నుండిరి. శూషాను నందున యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామస్తులైన యూదులు అదారు మాసం 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చి నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దాన్ని మొర్దెకై తాముకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటకు వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వారి కుమారులను ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అని పేరు బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో రాయబడిన మాటలన్నిటి బట్టి, ఈ సంగతిని బట్టి, తాము చూచిన దాని అంతటిని బట్టి, తమ మీదకు వచ్చిన దానిని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వారు ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా
ప్రతి కుటుంబంలోనూ, ప్రతి సంస్థానంలోనూ, ప్రతి పట్టణంలోనూ జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు. పూరీము అనే ఈ దినములను యూదుల ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమను గూర్చి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకే అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములో ఏర్పరచుకొని అది తమ మీదనో తమ వంశపు వారి మీదనో ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానంలోని యూదులకందరికీ వారి క్షేమం కోరినట్టు విశ్వాసార్థములు అగునట్టు మాటలు గల పత్రికలు పంపెను. ఈలాగన ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీం యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. 10వ అధ్యాయం. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చి అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చి రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చి మాదిలి యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తమ దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపల చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా అయ్యా నీ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు దయతో క్షమించండి. అయ్యా నాయనా, నీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడ మమ్మల్ని బలపరచండి. మాలోనికి రండి ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా నడుచుటకు అయ్యా నీ కృపను మాకు దయచేయండి. తెలివి, జ్ఞానము, అయ్యా ఆలోచన మాకు అనుగ్రహించండి. భయభక్తులు మాలో ఉంచండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మేమేమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే, నీ ప్రేమ వల్లనే తండ్రి. అయ్యా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన, నీ కృప కొరకు వేడుకుంటున్నాం. మాపై, మా కుటుంబాల్లో అందరిపై నీ కృప కలుగునుగాక. రక్షణార్థమైన కృప దిగి వచ్చునుగాక. కృప అయ్యా కుటుంబాల్లో రక్షణ లేని వరకు రక్షణ కలుగునుగాక. మారు మనసు లేని వరకు మారు మనసు కలుగునుగాక. అయ్యా తండ్రి, నీకు వందనాలు. ఒప్పింపచేయ ఆత్మ మాలో బలముగా పని చేయునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. మా పట్టణంలో మహారక్షణ కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా నీకే స్తుతులు, స్తోత్రాలు. దైవజనులు అందరి కొరకు, సేవకులు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో మాకు వారికి అనుగ్రహించండి ప్రభా. అయా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా బలమైన అభిషేకంతో వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకొని చిత్తానుసారులుగా క్రైస్తవులందరినీ మీరు మార్చమని వేడుకొంచున్నాం ప్రభు. ఎత్తబడే సంఘంలోనైనా బుద్ధి కలిగిన కన్యకల వలె నాయన సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా యేసు నామంలో జరుగును గాక. నీ రాజ్యము అన్ని దేశాల్లోనైనా స్థాపించబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామంలో లయమై పోవును గాకని ప్రార్థిస్తున్నాం. ఇంకా సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు నిశ్చయంగా యేసు నామంలో పట్టబడును గాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. ఇక భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి ప్రభా. నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన అయ్యా నాయన నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభా. నీకు వందనాలు ప్రభా. చేసిన ప్రతి ప్రార్థనకి యేసు నామములో జవాబు వచ్చును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని విషయాల్లో స్వస్థత కొందునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేసిన అధికారులను, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ
నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా యేసు క్రీస్తు నామంలో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తం మా దేశంలో జరుగునుగాక, నీ రాజ్యం వచ్చునుగాకని ప్రార్థిస్తూ మా దేశాన్ని నాయన మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మహారక్షణ దయచేయమని వేడుకుంటే చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసినామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి తప్పించమని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.